హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఛానల్లో వీడియో మన టమాటో తోట కటింగ్ స్టార్ట్ అయ్యిందండి. మొన్న మండే శాంపుల్ కటింగ్ పడింది. 9 బాక్సులు అయ్యాయండి, పీకాము. మన ఛానల్లో కూడా కొన్ని ప్రీవియస్ వీడియోస్లో టమోటా తోట గురించి అప్డేట్స్ కూడా ఉన్నాయండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మామూలుగా అంటే ఈ సీజన్లో పెట్టే టమాటో తోటకి ఎక్కువ వైరస్ కానీ రోగాలు కానీ ఏమీ ఉండవండి. బాగా ఎక్కువ గ్రోతింగ్తో మంచి కాపుతో ఉంటాయి. కానీ ఈ సంవత్సరం అలా లేదండి. తోటలకి వైరస్ ఎక్కువగా ఉంది. ఎన్ని మందులు కొట్టినా అసలు కంట్రోల్ కావట్లేదు. మన తోటనే కాదండి, చాలా తోటలకి అలాగే ఉందంట. మొత్తం టమోటా తోటలన్నీ అలాగే ఉన్నాయి దాదాపు అని అంటున్నారు. 10-15 రోజుల కిందట వరకు బాగున్న తోటలు ఇప్పుడు సడన్గా వైరస్ వచ్చి ఎండిపోతున్నాయండి. మొన్న కూడా మందు స్ప్రే చేశాము, అయినా అసలు కంట్రోల్ కావట్లేదు. పాత తోటలు అంటే ఈ పాటికి కటింగ్ బాగా స్టార్ట్ అయిన తోటలకి కూడా వైరస్ ఎక్కువగా అటాక్ అయిందంటండి. ఆ రోజు ఉదయమే అంటే సోమవారం ఉదయమే 2 వచ్చారండి మనుషులు. 2 మొత్తం పీకేశారు. ఉదయం పీకేసి అక్కడక్కడ బాక్సులు పెట్టి బాక్సులకి ఫుల్ చేసి పీకడం అయిపోయిన తర్వాత చెట్టు కింద ఒక పట్టబరిసి పట్టపైన పోసారండి. పోసిన తర్వాత గ్రేడింగ్ చేసాము. ఇట్లా ఎక్కడైనా ఒక్కటి ఆడొకటి ఈడొకటి మాత్రమే ఇలా కలర్ వచ్చాయి, వాటిని మాత్రమే పీకామండి. ఇక మనం పీకడం స్టార్ట్ చేసాం కదండి, ఇక డే బై డే మనకి ఫుల్ కలర్ వస్తాయి టమాటాలు. ఇంకా ఎండలు కూడా ఎక్కువ అయిపోయాయి కదండి. ఇలా ఆకు లేకపోవడం ద్వారా కాయ కూడా ఎక్కువగా ఎండపొడి వచ్చే ఛాన్స్ ఉంది. మామూలుగా అంటే తోట ఇలా ఉండాల్సిన తోట కాదండి, మొత్తం గ్రీనీగా కప్పుకోవాల్సింది. కానీ ఈసారి అంతా రివర్స్ అయిపోయింది. ఉదయమే పీకారు కదండి, మంచుకి అక్కడక్కడ దుమ్ము పడి మచ్చలు ఉన్నాయి కాయల పైన. ఇలా చెట్టుని నీడన పోసారండి పట్టపైన. అయిపోయిన తర్వాత ఇలా మొత్తం గ్రేడింగ్ చేశారు. నేను కూడా బ్రేక్ఫాస్ట్ తర్వాత వెళ్ళానండి అక్కడికి గ్రేడింగ్ చేయడానికి. ఇలా పోసిన తర్వాత బాగా తేమ పూర్తి ఆరిపోయిన తర్వాత చిన్న కాయలు, పుచ్చులు, గోళీలు అలాంటివి ఉంటే తీసేసి ఇలా మంచి కాయలు మాత్రం ఇలా క్లాత్ పెట్టి నీట్గా తుడిసి బాక్సుల్లోకి నింపామండి వీటిని. లేకపోతే మచ్చలు ఉంటే 50% వరకు కాస్ట్ తగ్గించేస్తారండి. అదే టమాటోని మనం నీట్గా క్లాత్తో తుడితే చాలా షైనీ వస్తుంది. మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు ఈ టమాటో ఎంత మచ్చలుగా మురిగ్గా ఉందో ఒక్కసారి మనం క్లాత్తో రుద్దితే ఎంత షైనింగ్గా వస్తుందో కాయి. అంతే అండి తేడా. దానికి ఏమీ రోగం కానీ అలాంటిది ఏమీ ఉండదు, కానీ మంచుకి దుమ్ము అది పడి అలా మచ్చలు వచ్చింటాయి అంతే. చూడండి, తుడవంగానే ఎంత నీట్గా ఎంత షైనీగా తయారైందో కాయి. అంతా మీడియం సైజ్ కాయండి. మొత్తం 9 బాక్సులు మంచి బాక్సులు అయితే ఇవి మొత్తం అండి ఎండపొడ, పుచ్చు, గోళీలండి. మొత్తం ఇవన్నీ తీసేసి మంచి కాయలు మాత్రం బాక్సులకి ఫిల్ చేసేసాము. 11:30కి మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిందండి గ్రేడింగ్తో సహా. ఇవి 9 బాక్సులు మొత్తం మంచి కాయలండి. ఆఫ్ కలరే పీకాము. ఇవి రేపు పొద్దున్నే మార్కెట్కి వేసేసరికి ఇంకా మంచి కలర్ వస్తాయండి. అనంతపూర్ మార్కెట్కి వేస్తాము. ఇవి 15 కేజీల బాక్సులు అండి. అనంతపూర్లో 15 కేజీల బాక్సులు మాత్రమే ఉంటాయండి. ఇంకా 4 డేస్ తర్వాత నెక్స్ట్ కటింగ్ స్టార్ట్ అవుతుందండి. ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఎలా ఉందండి, నచ్చిందా మీకు వీడియో? నచ్చితే వీడియోని ఒక లైక్ చేయండి.